2002వ సంవత్సరంలో భారతదేశానికి రాష్ట్రపతిని నిర్ణయించే అవకాశం మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వానికి లభించింది. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి నాటి ప్రభుత్వం భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ సైంటిస్ట్ మరియు మిసైల్ మ్యాన్ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని మన దేశ రాష్ట్రపతిగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అంతవరకు బాగున్నప్పటికీ నిజానికి ఆ స్థానంలో అప్పట్లో భారత ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారినే ఆ స్థానంలో నిర్ణయించాలని మొట్టమొదటిసారిగా బీజేపీ అంతర్గత వ్యవహారాలు అప్పట్లో భావించారని అప్పట్లో వాజ్పేయి గారి వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి టాండన్ గారు ఇటీవలే వెల్లడించారు. ప్రధానంగా ఇతడు రాసినటువంటి అటల్ సంస్కరణ్ అనే పుస్తకంలో ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలపడం జరిగింది. ప్రధానంగా టాండన్ గారు రాసినటువంటి అటల్ సంస్కరణ పుస్తకంలో వాజ్పేయి గారి గురించి నాడు అప్పటికే వాజ్పేయి గారు ఏకంగా 40 సంవత్సరాల పైగానే రాజకీయ అనుభవం సంపాదించారు. ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో భాగంగా అతడికి ఒక్కరు కూడా రాజకీయ శత్రువు లేరని, అతడు దాదాపుగా ఆజాత శత్రువు లాంటి వాడని అప్పట్లో అతడి గురించి ఇతడు ఈ బుక్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా నాడు వాజ్పేయి గారు ఏ ఒక్కరిని కూడా దుర్భాషలాడకుండా అందరితోనూ సత్సంబంధాలను నెలకొల్పి ఏకంగా అజాత శత్రువు లాంటి కీర్తిని గడించాడు. ప్రధానంగా అప్పట్లో అతడికి స్వపక్షంతో పాటు విపక్షాల్లో కూడా ఎలాంటి ఒక్క శత్రువు కూడా లేడు. అందుమూలంగా అతడే గనుక భారతదేశానికి రాష్ట్రపతి అయితే దేశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందని నాడు బీజేపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసినటువంటి వివిధ రాష్ట్రాల ప్రాంతీయ కూటమిలు కూడా ఈ విషయాన్ని మొదటగా ప్రచురించినట్టు ఈ బుక్లో టాండన్ గారు తెలపడం జరిగింది. అయితే తర్వాత ఈ విషయాన్ని వాజ్పేయి గారికి చెప్పడం వల్ల అతడు దానికి ససేమిరా అన్నారని, అతనికన్నా కూడా నాడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా మరియు దేశం మరింతగా పురోభివృద్ధి సాధించాలన్నా ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి విద్యావంతుడు మరియు గొప్ప మేధస్సు కలిగినటువంటి శాస్త్రవేత్త అవసరం ఎంతైనా ఉందన్న కారణంతో తనకన్నా గొప్పగా కలాం గారే ఈ దేశాన్ని నిలబెడతారని భావించి ఏపీజే అబ్దుల్ కలాం గారిని తను కోరుకున్న స్థానంలో నిలబెట్టారని ఈ బుక్లో ప్రధానంగా ఇతడు ప్రస్తావించాడు. అంతేకాకుండా అప్పుడు రాష్ట్రపతిగా వాజ్పేయి గారిని ప్రచురించడంతో పాటు ప్రధానిగా అద్వానీ గారిని నియమించాలని అప్పట్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టు ఆ బుక్లో చెప్పారు. ఇక్కడ హైకమాండ్ అంటే ఎవరు లేరు, ప్రధానంగా నేడు మోడీ గారు మరియు అమిత్ షా లాగా అప్పట్లో ప్రధానంగా బీజేపీలో చెప్పుకోదగిన నాయకులు వాజ్పేయి గారు మరియు అద్వానీలు. అయితే అప్పట్లో ఉన్నటువంటి జాతీయ లెవెల్లో బీజేపీ నేషనల్ కమిటీలో ఉన్నటువంటి అందరూ సభ్యులు తీసుకున్న నిర్ణయాల ప్రకారం వీరిలో వాజ్పేయి గారిని రాష్ట్రపతిగా మరియు అద్వానీ గారిని ప్రధానిగా నిర్ణయించాలని వారు భావించినట్టు ఈ బుక్లో ప్రధానంగా చెప్పారు. అయితే ఈ బుక్లో మనం ఒక విధంగా వాజ్పేయి గారు పదవీ కాంక్షతో ఇలా అనుకున్నారని మనం భావిస్తే మాత్రం తప్పుగానే భావించాలి. ప్రధానంగా నాడు అతడు పదవీ కాంక్షతో కాకుండా భారతదేశం అభివృద్ధి చెందాలన్న ఒక సత్సంబంధమైన ఆశతోనే ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆ పదవిలో ఉంచి తను మాత్రం ప్రధానిగా కంటిన్యూ అయ్యారని మనం అర్థం చేసుకోవాలి. అప్పట్లో భారత రాష్ట్రపతిగా కలాం గారిని నియమించి అతనికి సపోర్టుగా నాటి ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులను కూడా ఏకం చేసి ఇతనికే వాళ్ళ ఓట్లు పొందేలా కూడా వాజ్పేయి గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి దానిలో విజయవంతమయ్యి అబ్దుల్ కలాం గారిని భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి ఇతడు తన వంతు పాత్ర పోషించాడనే చెప్పాలి. ఇక ఒకవేళ తర్వాత 2005లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కనుక బీజేపీ గవర్నమెంట్ కనుక గెలిస్తే అప్పుడు ప్రధానిగా అద్వానీ గారే ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ గవర్నమెంట్ 2005లో ఓడిపోవడం మూలంగా అప్పట్లో అద్వానీ గారికి ప్రధాని పదవి దక్కలేదు. అయితే అద్వానీ గారు అంతకు ముందుగానే భారతదేశానికి ప్రధాని కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ కూడా సఫలీకృతం కాలేకపోయాయి.
ప్రధానంగా 1999లో బీజేపీ గెలిచినప్పటికీ వాజ్పేయి గారి యొక్క పటిష్టత మూలంగా, తన యొక్క పరిపాలన దార్శకత మూలంగా ఇక అతడిని కాదనలేక అతడే భారతదేశ ప్రధానికి అవ్వగలిగాడు. ఇక తర్వాత 2002లో ఇలా అద్వానీ గారిని ప్రధానిగా నియమించి వాజ్పేయి గారిని రాష్ట్రపతిగా నిర్ణయించాలని అనుకున్నప్పటికీ అప్పట్లో ప్రముఖ సైంటిస్ట్ మరియు గొప్ప మేధావి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆ పోస్టులో నియమించడం మూలంగా అద్వానీ గారికి ఆ పదవి అనేది దక్కలేదు. ఇక 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ మెజారిటీ సాధించడం మూలంగా అద్వానీ గారికి ప్రధాని పదవి అనేది దక్కలేదు. ప్రధానంగా 2010 తర్వాత దేశవ్యాప్తంగా మోడీ గారి హవా కొనసాగడం మూలంగా ఇక అద్వానీ గారికి ఆ ఛాన్సే లేకుండా పోయింది. ఇంతేకాకుండా అతడికి వయసు పెరగడం మూలంగా కూడా అది ఒక సాకుగా చూపించి ప్రస్తుతం బీజేపీ నాయకులు అతడిని రాజకీయాల నుండి పక్కన పెట్టారని ఒక విధమైన టాక్. ఏది ఏమైనప్పటికీ అద్వానీ గారు ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అతడికి మాత్రం ప్రధాని పదవి అనేది దక్కలేదు. ఒక విధంగా 1991లో అయోధ్య రామభూమి కోసం అతడు చేసినటువంటి రథయాత్ర అనేది బీజేపీకి ఎన్నో విధాలైనటువంటి సత్ఫలితాలే అందించింది. కానీ వాటన్నిటికీ వచ్చినటువంటి సత్ఫలితాలను మాత్రం చివరికి అద్వానీ గారికి ఎలాంటి మేలు చేకూర్చలేదు. అతడు ఎంతగానో కోరుకున్నటువంటి ప్రధాని పదవి అతడికి చివరికి దక్కకుండానే అతడు రాజకీయాల నుండి విరమించుకోవాల్సి వచ్చింది. వాజ్పేయి గారు ప్రధానంగా అతడి యొక్క పరిపాలనా దక్షత మరియు అందరిలో కలిసిపోయే తత్వం, ఆజాత శత్రువు లాంటి మనస్తత్వం మూలంగా అతడు మాత్రం 2 దఫాలుగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి కాగలిగాడు. అయితే తర్వాత అద్వానీ గారిని ప్రధానమంత్రిగా నియమించే అవకాశం లభించినా మరియు అతడిని నియమించినప్పటికీ అప్పట్లో అతడికి మెజార్టీ లేక ఇలా అతడు పూర్తిగా రాజకీయాల నుండి తర్వాత కాలాల్లో వెనుదిరగాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత బీజేపీ ప్రభుత్వంలో ఆ స్థాయి పేరు పొందినటువంటి నాయకుల్లో అద్వానీ గారు కూడా ఒకరని చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.